ఎన్టీఆర్ జిల్లా మైలవరం కార్యాలయంలో ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కి సవాల్ విసురుతున్నారని అన్నారు. కార్యకర్తలను కొనడానికి మీరు ప్రయత్నించిన ఆడియో రికార్డ్స్ ఆధారాలతో బయటపెడతాను, రాజకీయాల నుండి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. తనపై ఎమ్మెల్యేలను కొంటున్నారనే అభండాలు మోపడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. మా పార్టీలో చిన్న చిన్న విభేదాలు సర్దుబాటు చేసుకుంటామని వివరించారు. రికార్డుతో సగం చూపిస్తా, మన ఇద్దరే ఉన్నాం. నువ్వు ఇదిగో పలానాలు ఫోన్ చేసావు, రికార్డుతో సగం నేను పెడతా. నువ్వు రాజకీయం నుంచి తప్పుకుంటావా? ఆ దమ్ము ధైర్యం నీకుందా? అన్నీ కూడా చేతగాని మాటలు మాట్లాడుకుంటా, పనికిరాని మాటలు మాట్లాడుకుంటా ఎవరేదో చెబుతూ ఉన్నాడు. నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు. నేను చెప్తున్నా, అయ్యా బాబు, నేను గెలిస్తే మీరు గెలిచినట్టే. మీకు ఏ పని కావాలన్నా, నాకే తోలు గేటు కట్టే పని లేదు, నాకు ఎక్కడికి వెళ్ళే పని లేదు, నాకే పిఏ కూడా ఉండడు. నేనే వస్తానని అందరూ కూడా చెప్పుకుంటున్నా, బతిలాడుకుంటున్నా. నా కార్యకర్తలను, నాయకుల్ని, నా నియోజకవర్గంలో ఓటర్లని అందరినీ కూడా నేను బతిలాడుకుంటున్నా. నా దగ్గర ఉన్నది అదే కదా. నేను ఈ గడ్డ మీదే పుట్టా, ఈ గడ్డ మీదే పెరిగా. నీకు పార్టీలతో సంబంధాలా, వ్యక్తులతో సంబంధాలా, ప్రజలతో సంబంధాలా? నీకు కావాల్సింది డబ్బు, వ్యాపారం.